కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్నారు. రాజ్యాంగం అందరికీ ఒకటేనన్నారు. ఇక బ్రిటిష్ కాలంలో కూడా తాము ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుడిని ఆవేదనను వాట్సాప్లో షేర్ చేస్తే తనపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నమ్మించాడు, వంచాడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాటి నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఉక్కు పాదాలతో మమ్మల్ని అణిచివేయాలి, మా గొంతు నొక్కేయాలి, మేము ఎక్కడా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ భోగవతం బయటపడుతుంది, మీ బండారం బట్టబయలవుతుంది అనేటువంటి ఆలోచనతో దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ ప్రవర్తనని సహించేటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా ఒకటే గుర్తుంచుకోండి, నేను జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, ఈ రోజు ఏదైతే ఆవేదన ఉన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అది ఆవేశంగా మారితే, రోడ్డు ఎక్కడం ప్రారంభిస్తే, శాంతి భద్రతల సమస్య తలెత్తితే దానికి ప్రభుత్వం ఈ అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే శాసనసభ్యులు అసెంబ్లీకి వెళితే ప్రజల సమస్యల మీద గళం విప్పుతారు, ప్రజల సమస్యలకు, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. వాటిని వదిలిపెట్టి గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యుల మీద కట్టలుగా ఫిర్యాదులు ఎత్తుకుపోయి వాటి మీద మీరు విచారణ చేయించండి అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, మేమందరం శాసనసభ్యులుగా పనిచేసాం. అధికారం కొత్త కాదు, పదవులు కొత్త కాదు, శాసనసభ కొత్త కాదు. మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు మీ మీద కక్ష సాధింపులకు పాల్పడి మిమ్మల్ని అణిచివేయాలనేటువంటి ఆలోచన చేస్తుంటే ఈరోజు మీరు కనీసం పోటీ చేసేటువంటి శక్తి స్తోమత కూడా మీకు ఉండేది కాదు. మేము ఉదారంగా వ్యవహరించాం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన గురించి ఆలోచన చేశాడు, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాడు. అందరికీ తన మన అనేది లేకుండా సమన్యాయం పాటించి సంక్షేమ పథకాలు అందించాడు. కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వానికి గత అతి కొద్ది కాలంలోనే ఈరోజు కొంతమంది ఆశపడి ఓట్లు వేసినా ఈరోజు ఆ తారతమ్యత, ఇరువురి మధ్య ఉన్నటువంటి భేదం గమనించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని చెప్పి ఈరోజు ఏ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఖ్య వేలల్లోకి చేరుతుంది, తర్వాత లక్షల్లోకి మారుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో ఎవ్వరి తరం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు దొంగ కేసులు పెట్టడం మానేయండి, ఒకటి న్యాయం పాటించండి. మీరు ఏదైతే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో అదే సెక్షన్లు పెట్టి ఈరోజు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఐటీడీపీకి సంబంధించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేయండి. మా మీద ఏ విధంగా అయితే మీరు అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నారో మీ వాళ్ళ మీద చేస్తే ఈ ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మోసం